మన ఇల్లు మన గౌరవం అనే పథకాన్ని నూతనంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని గృహ లబ్ధిదారులందరికీ మార్చి 2025 కొత్త గృహ నిర్మాణాలు పూర్తి చేసుకునేలాగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని హౌసింగ్ పీడీ వెంకట సుబ్బయ్య మండల స్థాయి అధికారులకు సూచించారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 1.0 ప్రవేశపెట్టారని ఆ పథకం 2025 మార్చి నాటికి పూర్తయి 2.0 కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి 2019లో గృహాలు పొందిన లబ్ధిదారులు త్వరితగిన తమ నూతన గృహాలను పూర్తి చేసుకోవాలని ఆళ్లగడ్డ మండల డెవలప్మెంట్ స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ పీడీ వెంకట సుబ్బయ్య అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో గ్రామ స్పెషల్ ఆఫీసర్స్ కు ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను మండల స్పెషల్ ఆఫీసర్లు వివరించి వారి ద్వారా హౌసింగ్ లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. అలాగే 26/9/2024వ తేదీన గ్రామ స్థాయిలో గ్రామ స్పెషల్ ఆఫీసర్స్ వారి సచివాలయ సిబ్బందితో మీటింగ్ నిర్వహించాలని ఆయన తెలియజేశారు. 28/9/2024న తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే మన ఇల్లు మన గౌరవం యొక్క పథకాన్ని హౌసింగ్ లబ్ధిదారులందరికీ ఆయా లేఅవుట్లలో అవగాహన కల్పించామని ఆయన సూచించారు. ముఖ్యంగా 2019 నుండి 2024 వరకు మంజూరైన ఇళ్లు పూర్తి కాకుండా మిగిలిపోయిన లబ్ధిదారులను అందరికీ పిలిపించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎంఆర్ఓ రత్నకుమారి, ఎంపీడీఓ మహబూబ్ ఖాన్, హౌసింగ్ ఏఈ రమణారెడ్డి, పంచాయతీ ఏఈ కమల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ ఎంపీడీఓ మహబూబ్ ఖాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మండల స్పెషల్ ఆఫీసరు మరియు పీడీ హౌసింగ్ గారు వెంకట సుబ్బయ్య గారు ఈరోజు వర్క్షాప్ నిర్వహించినారు. ఆళ్లగడ్డ ఎంపీడీ ఆఫీస్ నందు అందరూ కూడా గ్రామ స్థాయి అధికారులందరూ కూడా హాజరైనారు. మేము ప్రతి ఒక్క జీపీకి ఒక మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు నియమించడం జరిగింది. ఈ విషయం ఏమిటంటే ఇప్పుడు మన ఇల్లు మన గౌరవం పథకము మొదలైంది. ఇందులో భాగంగా ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగినది. ఈ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి లబ్ధిదారులు కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో గతంలో వాళ్ళందరూ కూడా ఈ వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరు లోపల పూర్తి చేయాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైతే ఇల్లు మార్చి లోపల నిర్మించుకోలేకపోరో వాళ్ళకు అమౌంట్ అనేది రిలీజ్ కాదు గవర్నమెంట్ నుంచి. అది 1.0 కాబట్టి అక్కడికే అంతమైపోతుంది మార్చి లోపల. ఏప్రిల్ నుంచి మళ్ళీ 2.0 అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సెంటర్ నుంచి వర్తించదు వాళ్ళకు ఎవరైతే గృహాలు శాంక్షన్ అయినాయో. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం కూడా ఆ జీపీ స్థాయి అధికారులు కూడా వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీలలో సచివాలయ సిబ్బందితో అందరూ కూడా వర్క్షాపు ఎల్లుండి 26వ తేదీ నిర్వహించాలని కోరినాము. వాళ్ళకు కూడా అవగాహన కల్పించి వాళ్ళు అందరి లబ్ధిదారులతో మాట్లాడి అవగాహన కార్యక్రమం పెట్టుకొని ఈ యొక్క గృహాలను వేగవంతం చేసి నిర్మించాలని అందరినీ కోరడం జరుగుతుంది. తర్వాత మరొకసారి 28వ తేదీ అన్ని లేఅవుట్లలో లబ్ధిదారులతో కూడా గ్రామ సభ అనేది నిర్వహిస్తారు. అందులో మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా హాజరయ్యి ప్రతి ఒక్కరితో కూడా అవగాహన కార్యక్రమం జరిపి పూర్తి చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది నిర్వహించడం జరిగింది. అందరూ కూడా గుర్తించి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పూర్తి చేస్తారని మనవి చేసుకుంటున్నాం.